అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో విలియం షేక్స్‌పియర్ రాసినటువంటి 154 సానెట్స్ ఉంటాయి. అందులో బాగా ప్రాచుర్యం పొందినటువంటి సానెట్ 18 షల్ ఐ కంపేర్ థీ టు ఏ సమ్మర్స్ డే. దీన్ని మనం నోట్స్ అనేది చూడబోతున్నాం. షల్ ఐ కంపేర్ థీ టు ఏ సమ్మర్స్ డే అనేది బీఏ స్పెషల్ ఇంగ్లీష్, అలానే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు అంటే ఎంఏ ఇంగ్లీష్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి వేరే వేరే యూనివర్సిటీస్లో షేక్స్పియర్ దాంట్లో ఈ పార్ట్ అయితే ఖచ్చితంగా ఈ సానెట్ అయితే ప్రతి యూనివర్సిటీకి అయితే ఉంది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. విలియం షేక్స్పియర్ 1564లో జన్మించారు. 1616లో మరణించడం జరిగింది. ఈయన కాలంలో డ్రామా అనేది బాగా 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 విస్తృతంగా వచ్చేసిందనమాట. గ్లోబ్ థియేటర్ ఉండేవి. కొన్ని థియేటర్స్ ఉన్నాయి. ఈ థియేటర్‌లో ఏంటంటే ఎప్పుడు కూడా ఈ నాటకాలనేవి రన్ అవుతూ ఉండేవి. యాక్చువల్‌గా షేక్స్పియర్ ముందు మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఆహ్, ఈ యూనివర్సిటీ విట్స్ అనేవాళ్ళు చాలా బాగా ఈ నాటకాలని ప్రొజెక్ట్ చేశారు. దాంట్లో ఎట్లానో కొంచెం మంచిగా నాటకాలు రాయడానికి వాళ్ళు ట్రై చేశారు. మంచి స్క్రీన్ ప్లే రాసుకోవడం నాటకాలు కానివ్వండి ఇవన్నీ కూడా. అవన్నీ కూడా విలియం షేక్స్పియర్‌కి లాభించినాయి అన్నమాట. అయితే మనం ఇప్పుడు చెప్పుకునేదేంటంటే సానెట్ గురించి కాబట్టి సానెట్ గురించి చూద్దాం. ఫేమస్ ఇంగ్లీష్ ప్లే రైట్, నాటకాలని రాసేవాడు, కవి కూడా అండ్ యాక్టర్ కూడా. తాను ఏదైతే నాటకాలు రాశాడో అందులోనే నటిస్తూ ఉండేవాడనమాట. ఈజ్ కన్సిడర్డ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే గ్రేటెస్ట్ రైటర్ ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా విలియం షేక్స్పియర్ పేరు చెప్తారు. చెప్పిన తర్వాతే వేరే పేర్లకు వెళ్తారు. 39 నాటకాలు రాశాడు. 154 సానెట్స్ రాశాడు. ఒక్కొక్క సానెట్‌కి 14 లైన్‌లుంటాయి. ఇవి ఏందంటే 3/4 ఒక కప్లెట్ అనమాట. 3 నాలుగులు 12 + 2 14 లైన్‌లుంటాయి. ఈజ్ ఆఫెన్ కాల్డ్ ఇంగ్లాండ్స్ నేషనల్ పోయెట్ అండ్ బార్డ్ ఆఫ్ ఎవాన్. ఎవాన్‌లో పుట్టాడు కాబట్టి ఎవాన్‌లో నుంచి వచ్చినటువంటి కవి అని. అలానే ఇంగ్లాండ్ యొక్క జాతీయ కవి ఎవరు అంటే సింపుల్‌గా ఇట్స్ విలియం షేక్స్పియర్ అనమాట. హిస్ వర్క్స్ ఆర్ స్టిల్ వైడ్లీ పర్ఫార్మ్డ్ అండ్ స్టడీడ్ టుడే. ఎక్కడ చూసినా ఎక్కడో ఇంగ్లాండ్‌లో పుట్టి మరి ఎప్పుడో 16 శతాబ్దంలో పుట్టి ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఎంత గొప్పవాడో. కాబట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు కూడా ఆయన రచనలని మనం చదవడం అయితే జరుగుతుంది. షేక్స్పియర్స్ సానెట్ 18 ఈజ్ ఎ పోయమ్ అబౌట్ ఇటర్నల్ బ్యూటీ అండ్ లవ్. యాక్చువల్‌గా ఇందులో ఈ సానెట్‌లో ఒక అమ్మాయి గురించి చెప్పడం జరుగుతుంది షేక్స్పియర్. ఇటర్నల్ బ్యూటీ అంటే సామాన్యమైన అందగత్తె కాదు. అండ్ తన ఏదైతే ప్రేయసి అనాలో ప్రేమించేటటువంటి యాక్చువల్‌గా ఈ సానెట్స్‌లో డార్క్ లేడీ అంటే గుర్తు తెలియనటువంటి ఒక అమ్మాయి గురించి ఎక్కువగా చెప్పడం అయితే జరుగుతుంది. ద పోయెట్ కంపేర్స్ హిస్ బిలవ్డ్ టు ఏ సమ్మర్స్ డే. తాను ఏదైతే ప్రేమించాడో ఆ అమ్మాయిని ఎట్లా పోలుస్తున్నాడు అంటే వేసవి కాల ఉదయంతో పోలుస్తున్నాడు. ఎందుకు పోలుస్తున్నాడు? చాలా ప్రకాశవంతంగా బ్రైట్‌గా ఉంటుంది. 9కే ఎండాకాలం అనుకోండి. 9కే మధ్యాహ్నం ఎండున్నట్టు ఉంటుంది. అంత ప్రకాశవంతంగా ఉంటుంది. అంటే ఈ అమ్మాయి ముఖం కూడా చాలా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. హి క్విక్‌లీ సేస్ థట్ ద బిలవ్డ్ ఈజ్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ జెంటిల్. నిన్ను వేసవికాల ఉదయంతో పోల్చాలేమో అనేసి లేదు అంతకు మించి నువ్వు అనేసి చెప్తాడనమాట. అయితే సూర్యుడు చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. మండే ఎండ. నీకు మాత్రం చల్లని చూపు, మృదుతనం అనేది నీలో ఉందనేసి ఆ అమ్మాయి కితాబ్ అనేది ఇస్తాడు. అన్లైక్ సమ్మర్ విచ్ కెన్ బి టూ హాట్, విండీ ఆర్ షార్ట్ లివ్. అయితే వేసవికాలం ఏం జరుగుతుంది? చాలా చాలా వెచ్చగా ఉంటుంది. గాలులు వీస్తాయి. ఉపరితల ద్రోణులు అల్పపీడన ద్రోణి అని ఏర్పడి. అలానే కొంతకాలమే ఉంటుంది సమ్మర్. ఎప్పుడూ ఉండదు. ద బిలవ్డ్స్ బ్యూటీ విల్ నెవర్ ఫేడ్. అయితే ఈ అమ్మాయి అందం మాత్రం ఎప్పటికి జరిగిపోదట. ఇదేంటంటే అండి మనం ఏ యూనివర్సిటీ అయినా నోట్స్ రాసుకోవడానికి చక్కగా రూపొందించబడింది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. నేచర్స్ బ్యూటీ చేంజెస్. ప్రకృతి అందం మారిపోతూ ఉంటుంది. ఆకులు రాలే కాలంలో బోసిగా ఉంటాయి చెట్లు. మారిపోతాయి. ఆ తర్వాత వసంతకాలంలో చాలా పచ్చగా ఉంటాయి.
మళ్ళీ వర్షాకాలంలో బాగా గట్టిగా వర్షాలు పడితే ముదురు ఆకుపచ్చ నుంచి మరి ఆ రంగు ఫేడ్ అయిపోద్ది. ఓవర్ టైమ్ డ్యూ టు ఛాన్స్ అండ్ న్యాచురల్ ఫోర్సెస్ మారిపోతూ ఉంటుంది ప్రకృతి అందం. ద పోయిట్ అష్యూర్స్ దట్ హిస్ బిలవ్డ్ విల్ రిమైన్ అన్‌చేంజ్డ్. అయితే ఈ అమ్మాయి గురించి మాత్రం ఏం చెప్తున్నాడంటే తన అందం మాత్రం మారిపోదట. ఈవెన్ డెత్ కెనాట్ టేక్ హర్ అవే. చావు కూడా ఆమెని తీసుకువెళ్ళలేదని చెప్తున్నాడు. యాజ్ హర్ బ్యూటీ అండ్ మెమరీ విల్ లివ్ ఆన్ ఫర్ ఎవర్ ఇన్ ద పోయం. ఎట్లా ఎందుకు తీసుకెళ్ళలేదు? చావు తన కింద ఈ అమ్మాయి ఉండదు అనేసి అంటున్నాడు. జనరల్‌గా చాలామంది రాశారు తన యొక్క ఎవరైతే ప్రేమించారో అమ్మాయి దూరం అయిపోయిందనేసి. మరి షేక్స్‌పియర్ మాత్రం ఏం చెప్తున్నాడు? ఈ అమ్మాయి మాత్రం చావు చెప్పలేదు. నా కిందే ఉంది ఈ అమ్మాయి అని. ఎందుకంటే ఈమె ఎప్పుడు బ్రతుకుతానే ఉంటుంది. ఈమె బతుకుతానే ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. మన సానెట్ ఏంటి ఎప్పుడు 16వ శతాబ్దం. ఇప్పుడు మనం 2020లో కూడా మనం ఏం చేసుకుంటున్నాం చెప్పుకుంటున్నాం. 26 కావచ్చు, 27 కావచ్చు ఎప్పుడైనా చెప్పుకుంటా ఉంటాం. ఇంకా ఫర్దర్‌గా సానెట్ 18 చెప్పుకుంటా ఉంటాం. అంటే ఈ అమ్మాయి బతికే ఉంది. సావలేదు. యాస్ లాంగ్ యాస్ పీపుల్ రీడ్ దీస్ లైన్స్ ద బిలవ్డ్ విల్ నెవర్ బి ఫర్గాటెన్. ఈ అమ్మాయిని ఎవరు మర్చిపోరు. ఎంతకాలం వరకు? ఈ సానెట్ 18 చదువుతున్నంత వరకు ఆ అమ్మాయి బ్రతికే ఉంటుంది. ఇది షేక్స్‌పియర్ ప్లాన్ అనమాట. షల్ ఐ కంపేర్ థీ టు ఎ సమ్మర్స్ డే. ఏం చేద్దాం? ఉదయకాలం, వేసవికాలం ఉదయంతో నిన్ను పోల్చనా అంటున్నాడు. అయితే ఎండాకాలం మరి టెండలుంటాయి. మండిపోతా ఉంటుంది. అయితే నువ్వు మాత్రం చాలా మృదువుగా ఉంటావు, చల్లగా ఉంటావు. ప్రకృతి మారిపోతూ ఉంటుంది. కానీ నువ్వు మాత్రం ఎలా ఉంటావు? నీ అందం చెడిపోదు. నీ మరణం కూడా నిన్ను టచ్ చేయదు. ఎందుకంటే పోయంలో నీ యొక్క టోటల్ నువ్వు ఎప్పుడు బ్రతుకుతానే ఉంటావు. ఈ పోయం రాశాను కాబట్టి ఈ పోయం ద్వారా ఈ అమ్మాయి ఎప్పుడు బ్రతుకుతానే ఉంటుంది. In simple words, Shakespeare is saying that poetry has the power to make beauty and love last forever. ఇందులో ఏందంటే పోయట్రీ ద్వారా తాను ఎవరినైతే ప్రేమించాడో ఆ అమ్మాయిని చిరకాలం అందరికి గుర్తుండేటట్లు. చనిపోవడం అంటే ఏందండి? మర్చిపోతారు. ప్రపంచం మర్చిపోతుంది ఆ వ్యక్తి గురించి. ఒక వ్యక్తి మనుగడలో లేనట్టే. కానీ ఈ అమ్మాయి మనుగడలో ఉంది. ఈ అమ్మాయి గురించి 400, 500 సంవత్సరాల తర్వాత కూడా ఎవరో ఒకళ్ళు తలుచుకుంటున్నారు. మీరు వింటున్నారు. కాబట్టి ఈ అమ్మాయి బ్రతికే ఉంది. అంటే మరుపు అనేది జరగల. మర్చిపోవాలా ఈ వ్యక్తి గురించి. అందరూ డెడ్ అండ్ గాన్ చనిపోతారు, మర్చిపోతారు. కానీ ఈ అమ్మాయి గురించి మర్చిపోవట్ల. అట్లా చేశాడు షేక్స్‌పియర్. త్రూ హిస్ వర్డ్స్ హిస్ బిలవ్డ్ బికమ్స్ ఇమ్మోర్టల్. అంటే అమరురాలైపోయింది. లివింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ రీడర్స్ ఫర్ జనరేషన్. తరతరాలుగా ఈ చదువుతున్నటువంటి వ్యక్తుల యొక్క గుండెల్లో ఆమె చిరకాలంగా అలా ఉండిపోయింది. అండ్ టోటల్‌గా ఇదండి షల్ ఐ కంపేర్ థీ టు ఎ సమ్మర్స్ డే బై విలియం షేక్స్‌పియర్ నోట్స్ ఇది. షేక్స్‌పియర్ గురించి తెలుసుకున్నాం. బర్డ్ ఆఫ్ ఎవాన్ అని అంటారు ఇతన్ని. 39 నాటకాలు, 154 సానెట్లు రాయడం జరిగింది. ఎలిజబెత్ I కాలంలో మరి ఎక్కువగా తన నాటకాలైతే రాసి అందరినీ అలరించాడు. చాలా పీరియడ్స్‌లో ఇతను ఉండడం అయితే జరిగింది. అయితే ఈ సానెట్‌లో వచ్చేసి సానెట్ కూడా రాశాడు యాజ్ ఎ పోయెట్. 14 లైన్‌లు ఉంటాయి. ఈ 14 లైన్‌లో ఉంటాయి. ఈ సానెట్ 18 అనమాట. 18వ సానెట్. ఇందులో తాను ప్రేమించిన అమ్మాయిని సమ్మర్ డేతో అంటే వేసవికాల ఉదయంతో పోల్చనా అని అడుగుతాడు. మళ్ళీ భయమేసిద్ది. వామ్మో! ఎండ వెచ్చగా ఉండిద్ది, వేడిగా ఉండిద్ది. నేను అలా ఉంటానా అని తగు పెట్టుకునిద్దేమోనని, నువ్వు అంతకన్నా బెటరు. చాలా మృదువుగా ఉంటావు, సాఫ్ట్‌గా ఉంటావు. సూర్యుడిలాగా కాదు, నువ్వు చల్లగా ఉంటావు, మంచిగా ఉంటావు. నీ అందం సూర్యుడి అందమైనా గాని మసిబారొచ్చు. మేఘాలు అడ్డుపడిపోయి మరి డిమ్ అయిపోవచ్చు సూర్యుడైనా. నీ అందం మాత్రం ఏమాత్రం తగ్గదు. ఈ ప్రపంచం ఎంతకాలం ఉంటుందో సానెట్ 18 చదువుతున్నంత కాలం నువ్వు బతికే ఉంటావు. మరణం కూడా నిన్ను నా ఆధీనంలో ఉంది ఈ అమ్మాయి అని చెప్పుకోవడానికి కూడా కష్టం. ఎందుకంటే బ్రతికే ఉంటుంది. చదువుతున్న పాఠకుల హృదయాల్లో నువ్వు ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉంటావు కాబట్టి మరణం కూడా చెప్పుకోలేదు, చాటుకోలేదు. అదిగో ఆ అమ్మాయి, ఆ డార్క్ లేడీ ఎవరైతే ఉన్నారో బిలవ్డ్ ఆఫ్ షేక్స్‌పియర్ నా కింద ఉంది అని చెప్పుకోవడానికి చాలా మరణం కూడా వెనకడుగు వేస్తుందనమాట. అంటే అమరురాలైంది ఈ అమ్మాయి. ఇదండి సానెట్ 18 బై విలియం షేక్స్‌పియర్.